హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీర్ ఇస్ అవర్ రివ్యూ ఆఫ్ యువర్ కార్డెలీ ఇన్వైటెడ్. కథ విషయానికి వచ్చేస్తే, కూతురే తన ప్రాణంగా బ్రతికే ఒక తండ్రి. సో తన డాటర్ ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. సో ఇంత ఇష్టమైన తన డాటర్ వెడ్డింగ్ని తన లైఫ్లో గుర్తుండిపోయేలా గ్రాండ్గా ప్లాన్ చేద్దాం అనుకుంటాడు తన తండ్రి. ఇంకొక సైడు చెల్లె తన ప్రాణంగా బ్రతికే ఒక అక్క. సో చెల్లి కూడా ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. తన సిస్టర్ వెడ్డింగ్ని కూడా మెమరబుల్గా ప్లాన్ చేద్దామని వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అయిన ఒక ఐలాండ్లో అన్ఫార్చునేట్లీ ఈ రెండు ఫ్యామిలీస్ ఒకటే డేట్లో ఈ ఐలాండ్ని బుక్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే, ఈ ఐలాండ్లో ఒక ఈవెంట్ జరుపుకోవడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. చాలా చిన్న ఐలాండ్ అనమాట. సో రెండు ఈవెంట్లు జరుపుకోవడానికి ప్లేస్ అయితే సరిపోదు. సో ఈ కంప్లీట్ మిస్టేక్ అంతా కూడా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచే జరుగుతుంది. సో తండ్రి కాంప్రమైజ్ అవ్వడు డేట్ చేంజ్ చేసుకోవడానికి, అలా అని అక్క కూడా కాంప్రమైజ్ అవ్వదు. సో వీళ్ళ వెడ్డింగ్స్ని ఎలా ప్లాన్ చేశారు, తర్వాత వీళ్ళకి మధ్య ఏం గొడవలు జరిగాయి, అక్కడ నడిచే డ్రామా ఏంటి అనేది తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిందంతా పెద్ద స్పాయిలర్స్ అయితే ఏమీ కాదు. జస్ట్ సినిమా స్టార్టింగ్ ఒక 15 to 20 minutes స్టోరీ అనమాట. కంప్లీట్ డ్రామా అంతా ఐలాండ్లోనే రన్ అవుతూ ఉంటుంది. సినిమా 2 hours మాత్రమే ఉంటుంది. అలా అని చెప్పి అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండడం, లేకపోతే ఏదైనా ట్విస్ట్లు ఉండడం, ఇలాంటివి ఏమీ ఉండవు మూవీలో పెద్దగా. చాలా డల్గా స్లో నెరేషన్తో ముందుకు వెళ్తూ ఉంది. నాకైతే చూస్తే బిలో యావరేజ్ అనిపించింది. నాట్ బ్యాడ్, బట్ బిలో యావరేజ్. బాగా ఓపిక ఉండి మీకు చాలా టైం ఉంటే తప్ప ఇది చూడడానికి వర్త్ అయితే కాదనిపించింది. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు, ఫ్యామిలీస్తో వాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్రోకడైల్ సీన్ చూసి సినిమా మొత్తం ఉంటుంది అనుకుంటారేమో. ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ద సీన్ అంతే మూవీలో. సినిమా మొత్తం అయితే ఏమీ ఉండదు. సో ఇది గైస్ మూవీ రివ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.